సో వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తులో కేటీఆర్ మీద కవిత పోటీ చేస్తుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా కవిత అయితే నేను పోటీ చెయ్యను అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా పోటీ చేస్తాను అంటుంది. కానీ అది మరి కేటీఆర్ మీద చేస్తుందా, మరి హరీష్ రావు మీద చేస్తుందా అనే క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి నిజంగా కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ కవిత పోటీ చేయబోతున్నారా? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేస్తారు? గౌరీ, మీకు అట్లాగే ఓల్గానిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ మన మీడియా అందరికి కూడా ఆ కవిత ఎపిసోడ్ అంతా హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది. నేను అందులో పోను. ఎందుకంటే హాట్ కేక్ అనేది ఆమె ఏమి ఆరు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటున్నాం మనం. ఎందుకంటే సరే, ప్రజలకు ఆసక్తి ఉన్నప్పుడు సోషల్ మీడియా బెటర్ అయిపోతున్నప్పుడు మనం కూడా ఆ వరవల్లో ఉంటున్నాం కనుక కొన్ని వాస్తవాలు మాట్లాడుకున్నాం. ఇప్పటికైతే ఆమె పార్టీ పెడతాను ప్రకటించలేదు, నెంబర్ 1 కదా. కాకపోతే అన్ని మాటలు మాట్లాడుతుంది. ఏది ముఖ్యమంత్రి ఏ నాటికి ఓ నాటికి ముఖ్యమంత్రి అవుతాను. ఈ ముఖ్యమంత్రి రేసులో ఎంతమంది ఉన్నారు? ఇవాళ జగ్గారెడ్డి వచ్చే 10 ఏళ్ల దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆ 10 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను. అసలు రేపటికి దిక్కు దేశం లేదు. మనిషి ప్రాణానికి రేపు ఎల్లుండు ఎప్పుడు పోతామో తెలియదు. అటువంటిది అంటే నేనన్నా కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఒక 4-5 ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అవుతా అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటాడు, జానారెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ముఖ్యమంత్రిని అవుతా అని. చూసినాం కదా. అంటే రకరకాలుగా అందరూ నేను ముఖ్యమంత్రిని అవుతా అంటే ఈమె కూడా ఓ పార్టీ పేరు లేదు, పార్టీ లేదు, జాగృతి అనే పేరు మీద జన జాగృతి అని తిరుక్కుంటూ వాళ్ళ పార్టీ ముఖ్య నాయకుల మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఆఖరికి ఎమ్మెల్యేల మీద కూడా ఎక్కడికి పోతే అక్కడ ఎమ్మెల్యేల మీద ఒక వరవడు నాకు కనపడుతుంది. ఏంటంటే ఆమె షర్మిలను ఆదర్శంగా తీసుకుందాం అనిపిస్తుంది. షర్మిల గారు కూడా గతంలో అదే చేశారు. తెలంగాణలో అంతకుముందు పాదయాత్ర అప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడే, కానీ అన్నతో విభేదించి తన పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీ పెట్టిన తర్వాత తిరిగే క్రమంలో 2023 ఎన్నికల కన్నా ముందు దొరతనం అని చెప్పి అప్పుడున్న అధికారులు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ కేసీఆర్ మీద ఆరోపణలు చేసింది. ప్రతి ఎమ్మెల్యే దగ్గర పంచాయతీ పెట్టుకుని వచ్చింది. కొద్ది చోట్ల భంగపడ్డారు కూడా, దాడులు చేస్తే చూసినాం మనం. రానివ్వమని బీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేస్తే సరిగ్గా అదే పాత్రని ఇప్పుడు మన కవిత గారు పోషిస్తున్నారు అంటున్నారు. చూస్తున్నాం కదా. నిన్న మాధవరం కృష్ణారావు ఎపిసోడ్ చూసాం. కనుక మనం కూడా ఎక్కువ ఊహించొద్దు ఆమె గురించి. నా ఉద్దేశం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాను ఆమె గురించి. ఎందుకంటే ఆమె ఎవరిని టార్గెట్ చేసింది? సొంత తండ్రిని టార్గెట్ చేసుకుంటుంది, అన్నని టార్గెట్ చేసుకుంటుంది, పార్టీ శ్రేణులు టార్గెట్ చేసుకుంటుంది. ఎవరి చేతిలో కీలుబొమ్మగా మారుతుంది అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్న విడిచిన బాణాన్ని, జగన్ అన్న విడిచిన బాణాన్ని 3000 కిలోమీటర్లు తిరిగిన షర్మిల ఆనాడు నిజంగా త్యాగం చేసింది. షర్మిలకు కవితకు పోలికే లేదంటున్నాను. ఎందుకంటున్నానంటే షర్మిల గారికి ఆనాడు తండ్రి అన్యాయం చేసిండు, కొడుకునే ప్రోత్సహించుండు, ఎంపీ ఇచ్చిండు. కడప ఎంపీగా కొడుకుని పెట్టారు కదా మొదటిసారి ఆయన బతుకున్నప్పుడే. అట్లా తర్వాత చచ్చిపోయిన తర్వాత మీరా బాప్ మరిగా ఆయన తిరిగితే ఆయనకే పదవులు వచ్చినాయి, కానీ త్యాగం చేసిన చెల్లెకి రాలే కదా. ఆయన జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన చెల్లెకి రాలే. కానీ కవిత గారు అట్లా కాదు కదా. బంగారు పళ్ళెంలో బంగారు చెంచాతో తింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కూడా అంతకుముందు ఉద్యమ సమయం నుంచి రాలే. ఈమె గాని వీళ్ళ అన్న కేటీఆర్ గాని 2007 తర్వాత వచ్చారు కదా. 2001 నుంచి ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, అంతే. వీళ్ళు ఎవరు లేరు కదా కుటుంబ సభ్యులు. అటువంటి అప్పుడు సంతోష్ గాని, ఇప్పుడు కవిత గాని, కేటీఆర్ గాని 2007 తర్వాత వచ్చినాడు. వచ్చి కూడా ఏం చేశారు? 2009 నుంచి పోటీ చేసుకుంటూ వచ్చారు. అంతకు ముందు లేదు కదా వాళ్ళైతే. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాజకీయాలలో వీళ్ళు ఉద్యమ సమయంలో ఉద్యమాల్లో చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిండ్రు. కేసీఆర్ గారిని ఆగం చేసిండ్రు. జనరల్ గా చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ దోచుకున్నారు. కుటుంబ సభ్యులే కాదు, ఇప్పుడు కవిత ఆరోపణ ప్రకారం అయితే ప్రతి ఎమ్మెల్యే దోచుకున్నాడు కదా. మరి కేసీఆర్ మంచి అంటే ఎట్లా? ధృతరాష్ట్రుడు ఆయన కాదు కదా. అందుకని ఈమె పార్టీ పెట్టలేదు ఇప్పటి వరకు. పార్టీ పెడతా అని చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. ఎట్లా భవిష్యత్ నిర్ణయిస్తూ చూస్తా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని అయితే అని మాత్రం అంటుంది, ఎప్పుడో ఒకసారి అంటుంది. అంటే అత్యాశ అంటున్నాడు. ఆశపడ్డం తప్పు కాదు, అత్యాశ అంటున్నాడు. అయినా మన రాజకీయాల్లో గుర్రం ఎగురానవచ్చు, సోషల్ కెమిస్ట్రీ కనుక ఏదైనా కావచ్చు, దాన్ని మేము అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఒక త్యాగాల పునాది మీద, ఒక ఉద్యమాల పునాది మీద ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ మొదలు అది ఒక్కనాట్లో అధికారం రాలే. 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేవలం 3 సీట్లు ఎక్కువనే, 63 సీట్లే. మ్యాజిక్ ఫిగర్ 60 అయితే 118 సీట్లలో 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చింది మొదటిసారి. రెండోసారికి వచ్చే వరకు అధికారం వచ్చింది 88 సీట్లకు పెరిగింది, కానీ అప్పుడైతే లేదు కదా. మరి అటువంటి అప్పుడు ఇవాళ ఈమె మాటలు కోటలు దాటుతున్నాయి, మరి కాళ్ళు గడపడ దాటం లేదు. ఎక్కడికి పోయినా అక్కడ ఎమ్మెల్యేతో పంచాయతీ పెట్టుకుని బయటకు వస్తుంది. అది బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు,
ఈ బీఆర్ఎస్ కావచ్చు. ముఖ్యంగా ఆయన టార్గెట్ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద పడ్డది, బీఆర్ఎస్ పార్టీ మీద పడ్డది. ఈ అన్నతోని పోటీ చేస్తారా లేదా అంటే, అమ్మాయి ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్. ఇప్పుడు అంత లేవు. 2 ఏళ్ళు పూర్తయినాయి. ఇంకా 3 ఏళ్ళు ఎట్లా చేసి నెల తక్కువ ఎక్కువ 2023 అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో అవుతాయి. అంటే ఎప్పుడో 2000 ఇప్పుడు ఈ డిసెంబర్‌లో ఉన్నాం కదా! సరిగ్గా 3 ఏళ్ళు ఇప్పటి నుంచి. 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈమె ఎక్కడి నుంచి పోటీ చేస్తది, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే ఏమవుతుందంటే దూరం ఢిల్లీ బహుదూర అన్నట్టు దూరం ఆలోచన చేయడమే కనుక పెద్ద సమస్య లేదంటున్నాను. ఈమె నిలదొక్కునియండి. ఈ 3 ఏళ్ళు నిలదొక్కుంటదా? లేకుంటే రేవంత్ చేతిలో ఆనాడు జగనన్న విడిచిన బాణాన్ని ఆమె పోయినట్టే మరి రేవంత్ అన్న విడిచిన బాణం ఆమె తెలవాలి కదా! కానీ రేవంత్ రెడ్డి మీద కూడా తిడుతున్నది. అటు బీజేపీని, ఇటు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను 3 దిక్కులో చెలిపితే ఏం కాదు. మూడో పార్టీని నిలదొక్కోలేకపోయిన పరిస్థితుల్లో చూశాం కదా! మన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడికి పోయింది? 3వ స్థానానికి పడింది. 4వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే 50% స్థానం పైగా కాంగ్రెస్ గెలుచుకుంటే, 30% దాకా బీఆర్ఎస్ గెలుచుకుంటే, 15% దాకా మరి ఇండిపెండెంట్ గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో 1, 2 మన ఫేజ్లలో చూసుకుంటే 5-6% దగ్గరనే బీజేపీ ఆగింది. అంటే జాతీయ పార్టీ 8 పార్లమెంట్ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎక్కడుందో చూసినాం కదా! కనుక కవిత రాజకీయ భవిష్యత్తు గురించి నేను నిరాశపరుస్తలేను. రాజకీయ భవిష్యత్తు ఏదైనా కావచ్చు. ఒక డిప్యూటీ స్పీకర్ గా ఉండి, అంతకుముందు మంత్రిగా ఉండి, రవాణా శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం ఆ ఉన్న పదవి విడిచిపెట్టి వచ్చి మరి పదవికి వస్తాను అనుకున్నాం ఎప్పుడన్నా? తెలంగాణ ఉద్యమాన్ని పుబ్బలో పుట్టి మక్కలు మాడిపోయే పార్టీ అన్నారు. ఏమైంది చూసింది కదా! 14 ఏళ్ల తర్వాత పెరిగింది. 10 ఏళ్ల తర్వాత డాబా కింద పడిపోయింది. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కవితను నిరాశపరచడం కాదు కానీ ఆమె పోయే ధోరణి మాత్రం సరిగ్గా లేదు. అందరినీ చెలుపుకుంటూ పోతే ఎవరికి కాకుండా అవుతారు. ఇప్పుడు షర్మిల గారు రాజకీయ భవిష్యత్తు ఎట్లా అగమ్యగోచరంగా మారిందో, అగమ్యగోచరమే కదా! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేకపోతుంది. ఈమెది కూడా అట్లే అనుకోండి. ఓ ఎపిసోడ్ లో రాజకీయాల్లో ఎప్పుడు కూడా అమ్మ గౌరి, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అదే పని జరుగుతుందంటారండి. షర్మిల అంటే వైసీపీలో జగన్కి సోదరే కానీ ఆమెకి ఎటువంటి కీలక అధికారము లేదు. కానీ ఇక్కడ కవితకు చూసుకుంటే బీఆర్ఎస్లో ఆమె ఎంపీగా పనిచేసింది, సో ఎమ్మెల్సీగా పనిచేసింది. మరి ఆమెకు అప్పుడు తెలియలేదా బీఆర్ఎస్ నాయకుల అవినీతి గురించి? బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది? అంటే ఎవరినైనా నమ్మించాలి అనుకుంటుందా, లేకపోతే తాను నిజాయితీ పరురాలి అని చెప్పే ప్రయత్నం చేస్తుందంటారా? ఎక్కడ నిజాయితీ పరురాలు? 36 ఎకరాలు ఎక్కడ తీసుకుంది? ఇవన్నీ ఇవాళ విచారణకు ఆదేశించారు కదా! గాజుల రామారం భూముల మీద విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అందులో కూడా కింద పడ్డా మీద పడ్డా నాదే పై చేయి అన్నట్టు మేము గొడవ పెడితేనే ఆదేశించాలంటుంది కదా! మాధవరం కృష్ణారావుతో గొడవ పెట్టుకుంటే ఒక్కవేళ అటు చూపెడితే 4,000 ఇటు చూపెడుతున్నాయి కదా! అమ్మా నువ్వు బోతికి పెట్టుకున్నప్పుడు ఏం సంగతి, బట్టల షాప్ పెట్టుకున్నప్పుడు ఏం సంగతి, బంగారు పళ్ళెంలో అన్ని పదవులు తీసుకున్నప్పుడు ఏం సంగతి, ఒక సాధారణ మహిళవు కదా అని వాళ్ళు చెప్తున్నారు కదా. నా నోటి నుంచి అనను. కానీ ఏమవుతుందంటే ప్రత్యర్థులు అంటున్నారు కదా ఆమెనే, ఎక్కడికి నుంచి ఎక్కడికి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, హరీష్ రావు రబ్బర్ చెప్పుల సంగతి ఏంది, నీ సంగతి ఏంది, మీ అన్న సంగతి ఏంది, మీ తండ్రి సంగతి ఏంది అంటున్నా అంటలేరా? కనీసం తండ్రి అన్న పుట్టిన ఒక భూస్వామిగా పుట్టిండు, భూస్వామి తనతో భూములు కొనుక్కున్నాడు. మా దగ్గరనే గజ్వేల్ దగ్గరనే ఉంటది, కొనుక్కున్నాడు, బతుకుతున్నాడు. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? అమెరికాలో బతకపోయి వీళ్ళిద్దరు వచ్చిండ్రు. హరీష్ రావు ఏమో రబ్బర్ చెప్పులతో మామ దగ్గర చేరిండు. అవినీతి, కుటుంబ అవినీతి చాలా పెద్దదమ్మా. వాళ్ళు ఎత్తేసుకోవడం వల్ల ఏమైందంటే ప్రజలకు అర్థమైంది వీళ్ళు కేంద్రీకృత అవినీతి చేసిన అర్థమైంది. కానీ దాని ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు. అవినీతి అంటే అహంకారాన్ని క్షమించారు ప్రజలు. కనుక 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. 2 సార్లు కూడా మీరు అన్నది కరెక్ట్ గౌరీ. ఎందుకంటే ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా వెంటనే పదవి అంటే నిరుద్యోగులు వస్తుంటే తాను మాత్రం ఉద్యోగం సంపాదించుకుంది 2, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. అసలు నిజామాబాద్ జిల్లాకు పోతే ముఖ్యమంత్రి వస్తున్నంత హడావిడి జరిగేది. నిజంగా ముఖ్యమంత్రి వస్తున్నంత హడావిడి జరిగేది. గతంలో చూసాం మనం. కవిత చైర్ మీద కూర్చుంటే కలెక్టర్ గారు వంగి కాళ్ళకి కూర్చొని ముచ్చట చెప్పిండు. ఆ ఫోటో కూడా ఉన్నది మనకు కదా. అటువంటి అప్పుడు అంత రాజభోగాలు అనుభవించి, అంత బంగారు పళ్ళెంలో బంగారు చెంచాతో తిన్న, అధికారం భోంచేసిన ఆమె మరి ఆమె హయాంలో ఇవన్నీ ఎందుకు బయట పెట్టలేదు? అంటే వాళ్ళ అధికారం పోగానే తండ్రి గుండెల మీద గుద్దుతుంది, తండ్రి గుండెల మీద కుంపటైతుంది. అటు అన్నకు, ఇటు తమ్మునికి, ఇటు చెల్లెకు అన్నట్టు అందరికి కూడా ఇవాళ పెడుతుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే బావకు. అందుకని ఇవన్నీ సరైనవి కావు. ఆమె మాటలు ఎవరు నమ్మడానికైతే సిద్ధంగా లేరు. నేను అనుకుంటున్నా ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ డ్రామా లాగా నడుస్తున్నట్టున్నాను. డబ్బులు ఇస్తే ఎవరైనా వస్తారు. చూశాం కదా. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణలో మీటింగ్ పెట్టి ఎవరైనా వస్తారా? ఆనాడు ఇదే షర్మిల గారితో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు చెప్పొద్దు కానీ ఆ నాయకులందరూ ఆమె వేసే మేతకు కుక్కకు బిస్కెట్ వేసుకున్నట్టు చేస్తే వాళ్ళందరూ ఎమ్మడున్నారు. ఒక్కరని ఇప్పుడు ఆమె ఎమ్మడున్నారా?
వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంకేరో పార్టీలో ఉన్నారు. అంటే ఆనాడు ఆమె పోషించింది కనుక ఆమె వెంబడున్నారు. ఇవాళ కవిత పోషిస్తుంటే అవినీతి సొమ్ము ఉంది కదా, చాలా ఆ సొమ్ముతో పోషిస్తుంది. ఓ 3 ఏళ్ళు రాజకీయాలు నడపాలి, చూద్దాం 3 ఏళ్ల తర్వాత ఆమె పార్టీ పెడతదా, పార్టీ పెడితే జాగృతి పార్టీ పెడతదా, లేకుంటే ఇంకేదైనా పార్టీ పెడతదా? మరి 3 పార్టీలను తట్టుకొని ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ వీళ్ళని తట్టుకొని నిలబడతదా చూడాలి. ఏవైనా సరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆమె తిట్టుకుంటూ తిరుగుతుంటే ఇది ప్రచారం వస్తుంది అనుకుంటుంది తప్ప అంతకన్నా ఏం లేదు. ఆమె ప్రచారం కోసం ఆమె చేసే పని కనుక పని కాక ఇంకోటి ఏం లేదు అనుకుంటున్నాను నేను. ఆమె కాలగర్భంలో, రాజకీయ కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఆమె అటువైపు పోతుంది అంటున్నాను. అంటే నీరు పల్లె మెరుగు నిజం దేవుడు అని, నీరు పల్లె మెరుగుతుంది కదా, కిందికి పోతుంది కదా. ఆమె రాజకీయం కూడా అధోగతికి కిందికే పోతుంది తప్ప ఇంకోటి ఏం లేదు అనుకుంటున్నాను.